హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫామ్ అండి. ఈ వీడియోలో వచ్చేసరికి రోజు పిల్లలు నెల పిల్లలు ఎవరికైనా కావాల్సి ఉంటే ఖచ్చితంగా మనల్ని అనేది కాంటాక్ట్ అవ్వండి. మీకు బ్రీడర్ ఫోటోలు మొత్తం డీటెయిల్స్ అనేది వీడియోలో అనేది చెప్పానండి. రోజు పిల్లలు వచ్చేసరికి 50 పిల్లలు పైన తీసుకున్న వాళ్ళకి వచ్చేసరికి 350 రూపాయలు అనేది పడుతుందండి. 50 పిల్లల లోపు తీసుకున్న వాళ్ళకి వచ్చేసరికి 400 లెక్కన పడుతుందండి. మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అనేది నన్ను అనేది సంప్రదించండి అండి. నెలపిల్ల అనేది సేల్స్కి అనేది పెట్టడం జరిగిందండి. మీరు వీడియోలో కనపడుతున్నవి వచ్చేసరికి బ్రీడర్స్ అండి. మన దగ్గర వచ్చేసరికి భీమవరం రిచ్ వాటం పెరుగు క్రాస్ అనేది మన దగ్గర అనేది రెండు కలిపి ఉంటాయండి, విడివిడిగా ఉండవు. మన దగ్గర మొత్తం మిక్సింగ్ అయ్యి వస్తాయి. భీమవరం రిచ్ వాటాలు పెరుగు క్రాసు రెండు కలిపి వస్తాయండి. మీరు చూసుకోవచ్చు. మన దగ్గర వచ్చేసరికి ఇది పెరుగు క్రాస్ అండి. మన దగ్గర వచ్చేసరికి ఇది బ్రీడర్ వచ్చేసరికి డేగా, ఇంకోటి రసంగా ఉందండి. 2 అబ్రాసులు ఉన్నాయండి. ఇవి చూసుకోవచ్చండి. మీరు 2 సంవత్సరాల వయసు అంటే 5 కేజీలు పైన వెయిట్ అనేది ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు. కాటాలు అనేది ఇంకా నేను కట్ చేయలేదు. మీరు చూసుకోవచ్చు. కాటాలు చూసే కొంతమంది వయసు అనేది చెప్తారండి. మీరు క్లారిటీగా చూసుకోవచ్చు అండి. కొంచెం కోడ్ అనేది సజ్జలో ఉందండి. అంటే మనకేందనంటే మనం సెలెక్ట్ చేసిన 4 పుంజుల నుంచి మనకనేది అవుట్పుట్ అనేది నెంబర్ 1గా వస్తుందండి. 23 సైజు పక్కాగా ఉంటుందండి. ఇది రసంగి 23 సైజు ఖచ్చితంగా నిక్కచ్చి 23 సైజు ఉంటాయండి. మనకి బ్రీడింగ్ తీపించుకున్న మనం బయటికి పిల్లలు ఇచ్చినా మనకనేది ఎక్కడ అనేది రిమార్క్ అనేది రాలేదండి. మనకు అంత మంచి అవుట్పుట్ అనేది మనకు అంత మంచి క్వాలిటీ పిల్లలు అనేది వచ్చినాయండి. అందుకోసమే ఇవి సజ్జులో ఉన్నా సరే వీటినే అనేది ఫీడ్ కొంచెం మీరు చూసుకోవచ్చు. అంటే వీడియోలో కొంచెం మీకు అనేది అంత క్లారిటీగా కనపడకపోవచ్చు. ఇంకొచ్చేసరికి ఇంకా 2 రసంగి అంటే 2 అబ్రాసులు ఉన్నాయండి. అవి కొంచెం ఫోటోలు అనేది నేను తీయలేకపోయాను. ఇవి 2 అనేది తీసానండి. మీరు చూసుకోవచ్చు. రోజు పిల్ల మనం గుడ్డు దగ్గర నుంచే మనం అనేది గ్రేడింగ్ చేస్తామండి. అంటే రోజు పిల్ల నుంచే అంటే గుడ్డు నుంచే మనం అనేది గ్రేడింగ్ చేస్తామండి. కస్టమర్కి అనేది ప్రతి దశలో అనేది నేను ఖచ్చితంగా గుడ్డు దశ నుంచి గ్రేడింగ్ చేసి మంచి అంటే నాణ్యత అంటారు కదండి, క్వాలిటీ, అలాంటి పిల్ల అనేది నేను కస్టమర్కి ఇస్తానండి. కస్టమర్కి ఏంటంటే మనం గుడ్డు దశ నుంచి గ్రేడింగ్ చేయటం వల్ల నాసు పిల్ల కానీ అట్లాంటిది రాకుండా ఉంటుందండి. మనం అంటే కరెక్ట్గా సైజు తక్కువ ఉన్న ఎగ్స్ కానీ లేదనంటే షేప్ సరిగా లేని ఎగ్స్ కానీ అట్లాంటివన్నీ మనం అనేది గ్రేడింగ్ చేసేసి అట్లాంటివి అనేది తీసేస్తామండి. కరెక్ట్గా అంటే మినిమం సైజు ఉన్న వాటినే మనం అనేది ఇంక్యుబేటర్కి ఎక్కించి పిల్లలు చేపిస్తామండి. మీరు చూసుకోవచ్చు. పిల్ల క్వాలిటీ కూడా పిల్ల అనేది ఎంత లావు ఉందనేది చూసుకోవచ్చు అండి. రోజు పిల్ల ఇది వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు. అరిచేతులు పట్టుకొని మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. ఎంత క్వాలిటీగా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అండి. 50 పిల్లలు ఒకేలాగా ఒకే యాక్టివ్ తోటే ఉన్నాయి. చూసుకోండి. మీరు ప్రతిదీ వీడియోలో నేను క్లారిటీగా చూపించాను. ఎందుకంటే నేను గ్రేడింగ్ చేసి క్వాలిటీ పిల్ల అనేది నేను ఇస్తున్నాను అండి. మీరు చూసుకోవచ్చు. అయినా కూడా మార్కెట్లో మీరు చూసుకోవచ్చు అండి. నేను ఇచ్చే ప్రైస్కి బయట వేరే వాళ్ళు ఇచ్చే ప్రైస్కి మీరు చూసుకోవచ్చు అండి. కంపేర్ చేసుకోవచ్చు. మనం వచ్చేసరికి ఎట్లా ఇస్తున్నాం క్వాలిటీ పిల్ల అనేది మీరు చూసుకోవచ్చు అండి. బ్రీడర్స్ కానీ పిల్లలు కానీ మీరు చూసుకోవచ్చు అండి. మనం 50 పిల్లలు మనం రోజు పిల్లలు ఇచ్చినా లేదంటే నెల పిల్లలు ఇచ్చినా సరే బ్రూడింగ్లో 50 పిల్లలు ఇచ్చినామంటే 50 పిల్లలు బతుకుతాయండి. అంటే అన్న ఎక్కువ చెప్తున్నామన్నా 50కి 50 ఎట్లా బతుకుతాయి అన్న అని అంటారండి. నేను 47-48 పిల్లలు ఇస్తే 47-48 పిల్లలు బతికిన వాళ్ళు ఉన్నారండి. 50 ఇస్తే 50 బతికినవి ఉన్నాయండి. కాకపోతే బ్రూడింగ్లో అనేది చనిపోవండి. కాకపోతే ఇంకేంటంటే వాళ్ళు బయటకు వదిలిన కుక్కలు కానీ పిల్లులు కానీ ముంగీసులు కానీ ఇట్లా ఎలికలు పడి అట్లా అనేది డ్యామేజ్ అయినాయి. కానీ మనం ఇచ్చిన పిల్ల అనేది రిమార్క్ అనేది ఎక్కడ అనేది లేదండి. అంటే మనం ఫస్ట్ నుంచి మనం గ్రేడింగ్ చేసి మంచి పిల్ల మంచి బ్రీడర్స్ నుంచి పిల్ల తీయటం వల్ల మనకనేది ఎక్కడ అనేది రిమార్క్ లేదండి. మనం ఇంకోటి వచ్చేసరికి నేను మరీ చెప్పాల్సింది, మనకనేది మ్యారెక్స్ కంప్లైంట్ అనేది లేదండి. నేను గత 2 సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా నా కోళ్ళకి అనేది మ్యారెక్స్ వ్యాక్సిన్ అనేది నేను చేయలేదండి. బ్రీడర్స్ కానీ పిల్లలు కానీ పెద్దవి కానీ దేనికనేది మనకనేది మ్యారెక్స్ కంప్లైంట్ అనేది మన దగ్గర అనేది లేదండి. మీరు ఎక్కడ తీసుకున్నా సరే మీరు చూసి తీసుకోండి. ఈ గురకలు కానీ సిఆర్డి కంప్లైంట్లు కానీ మనకనేది చాలా తక్కువ అండి. నేను బ్రీడ్ అనేది ఎంచుకొని 1కి 10 సార్లు ఎక్కడైతే మనకి క్వాలిటీ దొరికిద్దో అని నేను వెతుకులాడి చాలా కష్టపడి తీసుకున్నాను అండి. మనకు మ్యారెక్స్ కానీ సిఆర్డీలు ఈ గురకలు ఎక్కువ కంప్లైంట్లు అయినా మనకు అనేది అస్సలు లేవండి. అంటే మినిమల్గా
ఎంతో కొంత ఉంటుంది, లేదు అని నేను చెప్పను. మ్యారెక్స్ అయితే లేదండి, 100% లేదు. సిఆర్డి వచ్చేసరికి గురకలు వచ్చేసరికి ఈ చలికాలం కూడా నేను ఎండాకాలం వానాకాలం అసలు యాంటీబయాటిక్లు అనేది ఏం వాడనండి. ఓన్లీ చలికాలం మటుకు ప్రివెంటివ్గా వేస్తానండి. అంతవరకే కానీ మన వాటికి ఎక్కువ అనేది ఏం లేదండి. నేనైతే అది మీకు చెప్పగలను. ఇవి వచ్చేసరికి వారం రోజుల పిల్లలండి, మీరు చూసుకోవచ్చు. రెక్కలారిని అంటే ఒక 5 రోజులు 6 రోజులు అట్లా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు అండి. పిల్లలు వచ్చేసరికి వాటర్ తాగుతున్నాయి, నీళ్ళు పెట్టాను, వాటర్ తాగుతున్నాయండి ఇప్పుడే, మీరు చూసుకోవచ్చు. వీటికి వచ్చేసరికి లసోటా వ్యాక్సిన్ అనేది కంప్లీట్ అయిందండి. మనం 4 వ్యాక్సిన్లు వేసి నెల పిల్ల అనేది ఇస్తామండి. మీరు రోజు పిల్ల కోసం అయితే కొంచెం ఇప్పుడు అనేది కాల్ చేయగాకండి. నేను ఆల్రెడీ రోజు పిల్ల అనేది ఆర్డర్ తీసుకున్నాను అండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి కస్టమర్లకి ఏంటంటే నెల పిల్ల ఇద్దామని ఆర్డర్లు అనేది కోసం అనేది ఈ వీడియో పెడుతున్నాను అండి. మీకు ఎవరికైనా నెల పిల్ల కావాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇవి వచ్చేసరికి 2 వారాల పిల్లలండి, అంటే ఒక 15 రోజులు అట్లా ఉంటాయి. 2 వ్యాక్సిన్లు అనేది వీటికి కంప్లీట్ అయినాయండి, లసోటా గంబోరా. ఇంకా 2 వ్యాక్సిన్లు కంప్లీట్ చేసి కస్టమర్కి అనేది ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ముందుగానే ఇచ్చేస్తానండి. ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వయసులోనే, అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 వారాలు అయినాయండి. ఇంకొక 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో పెంచి ఇంక 2 వ్యాక్సిన్లు వేసి కస్టమర్లు ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకనేది పిల్లలు ఇస్తానండి. ఇంతకు ముందు వీడియోలో పెట్టిన నెల పిల్లల్లో అంటే 50 పిల్లల పైన ఉంటాయండి, 50 పిల్లలు మొత్తం వెళ్ళిపోయినాయండి. అందుకోసమే ఇప్పుడు 3 బ్యాచ్లుగా అనేది పిల్లలు ఉన్నాయండి. స్టెప్ బై స్టెప్గా వస్తాయండి. అంటే కొంచెం 10 రోజులు అటో ఇటో, ముందు బ్యాచ్ అయితే ఒక 15 రోజుల నుంచి 20 రోజులు, నెక్స్ట్ బ్యాచ్ అయితే ఒక 20 రోజులు 25 రోజులు అట్లా వస్తాయండి. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా అనేది మీరు బుక్ చేసుకునండి. పిల్లల రేట్లు వచ్చేసరికి నెల పిల్ల అంటే నెల రోజులు పెంచి 4 వ్యాక్సిన్లు కంప్లీట్ చేసి ఇస్తామండి. మన బ్రీడ్ వచ్చేసరికి భీమవరం రిచ్ వాటాలు పెరుగు క్రాసులు అండి. నెల పిల్ల వచ్చేసరికి ఒక్క పిల్ల 800 లెక్కన పడుతుందండి. అంటే 25 పిల్లలు పైన తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్క పిల్ల 800 లెక్కన పడుతుందండి. ఇంకోటి వచ్చేసరికి అంటే విడిగా 5 పిల్లలు, అంటే 5 పిల్లలు అనేది ఇవ్వనండి. కనీసం 10 పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్క పిల్ల 1000 రూపాయలు అనేది, అంటే 25 లోపు మీరు ఎన్ని తీసుకున్నా ఒక్కొక్క పిల్ల 1000 రూపాయలు అనేది పడుతుందండి. మీరు వీడియోలో అంటే 1-2 సార్లు చూసి నాకు అనేది కాల్ చేయండి. పూర్తి వివరాలు అనేది నేను వీడియోలోనే చెప్పాను. ఇంకొకటి వచ్చేసరికి అడ్రస్ అనేది ఎక్కడని అడుగుతున్నారండి. అంటే మీరు బయట నుంచి వచ్చినా, దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా సరే, ఒంగోలు నుంచి 42 కిలోమీటర్లు వస్తుందండి. తూర్పు గంగవరం విలేజ్, అంటే చీమకుర్తి మీదగా రావాలి. ఇటు అంటే నెల్లూరు కానీ ఇటు పైనుంచి వచ్చేవాళ్ళు అయితే చీమకుర్తి అంటే ఒంగోలు వచ్చి రావాలి. ఇటు గుంటూరు విజయవాడ ఇటు వచ్చేవాళ్ళు అంటే మీరు బస్సుకు వచ్చేదైతే ఒంగోలు రావాలండి. బండి మీద వచ్చేసరికి విజయవాడ గుంటూరు వాళ్ళు అయితే అద్దంకి నుంచి రావాల్సి వచ్చిందండి. ఫామ్ అయితే తూర్పు గంగవరం అండి విలేజ్. తూర్పు గంగవరం అంటే దారంవారిపాలెం రోడ్డు, తూర్పు గంగవరం అండి విలేజ్ వచ్చేసరికి. మీకు మామూలుగా అడ్రస్ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే నేను డిస్క్రిప్షన్లో అనేది అడ్రస్ అనేది లింక్ అనేది పిన్ చేస్తానండి. మీరు డైరెక్ట్గా అడ్రస్ దగ్గరకైనా రావచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫార్మింగ్.